ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీత 4వ అధ్యాయంలోని 9వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో సాధు సజ్జనులను సంరక్షించుట కొరకును, దుర్మార్గులను వినాశనమునర్చుట కొరకును, ధర్మమును లెస్సగా స్థాపించకొరకును నేను ప్రతి యుగమునందును అవతరించుదునని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రకారంగా భగవంతుని యొక్క జన్మకరం తెలుసుకునే వారికి కలిగేటువంటి ఫలితాన్ని ఇప్పుడు మళ్ళీ వివరిస్తున్నారు. జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం యేతి సో అర్జున. అర్జున, ఓ అర్జున, యహ ఎవడు, ఏవం ఈ రీతిగా, మే నా యొక్క దివ్యమైన జన్మమును, కర్మచ కర్మమును, తత్వతః యథార్థముగా, వేత్తి తెలుసుకుంటున్నాడో, సహా అతడు, దేహం శరీరమును, త్యక్త్వా విడిచి, పునః తిరిగి, జన్మను నయేతి పొందడు, మాం నన్ను, ఏతి పొందును. తాత్పర్యం: అర్జున, ఎవడి ప్రకారముగా నా యొక్క దివ్యమైన జన్మమును, కర్మమును గురించి యథార్థముగా తెలుసుకుంటున్నాడో అట్టివాడు మరణానంతరము మరలా జన్మమునందక నన్నే పొందుతున్నాడు, అనగా మోక్షమును పొందుతున్నాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.